నిత్యమైన ఆశ్రయదుర్గముగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నా దేవుడు. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉండుటను దేవుని చేత ఎన్నుకొనబడినప్పటికీ దేవుడైన యెహోవాను నా దేవుడు అని అతడు ప్రస్తావించుట మనం ఎచ్చటను చదువుటలేదు. కాని దావీదు ప్రభువును నా దేవుడు అని చెప్పుట పలుమార్లు చూచుచున్నాము. అనగా నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అని అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన సంఘమునకు సైతం చెప్పుచున్నారు. దేవుడు ఏ విధముగా నా దేవుడుగా లేక మన సొంత వ్యక్తిగతమైన దేవుడుగా మారగలడు? పరిశుద్ధాత్మను పొందుట ద్వారానో, లేక నీటి బాప్తీసమునకు లోబడుట ద్వారానో, లేక దేవుని చిత్తము చేయుట వలననో దేవుని నీ వ్యక్తిగత దేవునిగా మార్చుకొన వల్లపడదు. దేవుడు నా దేవుడుగా మారవలెనంటే దేవుని చిత్తము చేయుటయందు మనము సంతోషించవలెను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మనము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనములో చదువుచున్నాము. నీవు దేవుని చిత్తమును నెరవేర్చవచ్చును, నీవు దేవుని చిత్తమును నెరవేర్చవచ్చును గాని నీవు దానిని సంతోషముగా నెరవేర్చి ఉండకపోవచ్చును. నీవు దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చుటలో ఆనందించిన ఎడల సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అగు దేవుడు నీ యొక్క వ్యక్తిగత సొంత దేవుడుగా మారుదురు. దేవునిని ఎరుగుట మరియు దేవునిని గూర్చి ఎరుగుట రెండు వ్యత్యాసకరమైన కార్యములై ఉన్నవి. దేవుని వాక్యమును చదువుట ద్వారా, సందేశం వినుట ద్వారా మనము దేవునిని గూర్చి ఎరుగుచున్నాము. అయితే మనము దేవునితో నివసించినప్పుడు మాత్రమే దేవునిని వ్యక్తిగతముగా ఎరుగుదుము. అందుకొరకై మనము దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చవలెను. నీ ధర్మశాస్త్రములు నా ఆంతర్యములో నున్నది అని కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనములో చదువుచున్నాము. మనము దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చని ఎడల మన హృదయమునందు కాక మన తలయందు లేక బుద్ధియందు మాత్రమే దేవునిని ఎరుగుదుము. ప్రియమైన వారలారా, దేవుని చిత్తమును నెరవేర్చుటయందు మనము సంతోషించినప్పుడు దేవుడు మన యందు సంతోషించుటకు ఆరంభించుదురు. మన పాటలు, ప్రార్థనలు, మన స్తోత్రములన్నీ ఆయనకు సంతోషమును కలుగజేయును. దేవుని చిత్తమునందు మనము సంతోషించని ఎడల మన పాటలు ఎంత వినసొంపుగా ఉన్నా సరే ప్రభువు వాటిని గూర్చి మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి అని ఆమోసు పుస్తకములో 5వ అధ్యాయమునందు 23వ వచనములో చెప్పబడిన రీతిగా ఆయన చెప్పుదురు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా దేవుడు అని మన మూలవాక్యములో చదువుచున్నాము. దానియేలు దేవుని చిత్తము నెరవేర్చుట యందు సంతోషించెను గనుక దేవుడు అతనికి బలమైన దుర్గమాయను. అతడు సింహములను చూచి భయపడలేదు. నా దేవుడు తన దూతను నంపించి అని అతడు చెప్పెను. దేవుని చిత్తము నెరవేర్చుట యందు మనము సంతోషించని ఎడల మనము తప్పైన మాయా శరణ్యమును మాత్రమే కలిగి ఉందుము. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును అని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనములో చదవగలము. దేవుని చిత్తమును ఆనంద సంతోషములతో మనము నెరవేర్చని ఎడల ఒకానొక దినమున దేవుడు మనకు ఆశ్రయముగా లేడనియు మన ఆశ్రయములన్నీయు కేవలము మాయా శరణ్యములై ఉన్నవనియు మనము గ్రహించుదుము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితములలో ఒకవేళ అనేకులను ఆశ్రయదుర్గముగా చేసుకొని నీవు ఆత్మీయముగాను శారీరకముగాను నష్టపోయి ఉన్నావా? దిగులు పడకము. నీ కన్నులు ప్రభువు మీద నిలిపి ఆయనను మాత్రమే ఆశ్రయదుర్గముగా చేసుకొని నీ ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించిన ఎడల నీవు నమ్మిన నీ దేవుడుగా నీ యందు
ప్రభువు నిలిచి నిన్ను ఆదుకొనిదరని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా ప్రభువును ఆశ్రయించి నా దేవుడు అని సాక్ష్యమిచ్చుటకు గాను ప్రభువు అనేకులను లేపుదురుగాక. దేవుడు మీకును మరియు మీ కుటుంబములకును ఆశ్రయదుర్గముగా ఉండి కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. మిమ్మును వెంబడించుటకుని అభిలాషతోను నన్ను సమర్పించెదన్. యేసయ్యా మిమ్మును వెంబడించుటకుని అభిలాషతోను నన్ను సమర్పించెదన్. నన్నంగీకరించి మీ చిత్తము చొప్పున నడిపించు సదా ఇలలో. నన్నంగీకరించి మీ చిత్తము చొప్పున నడిపించే సదా ఇలలో. నా ఆశ్రయము మీరేగా, నీ నమ్మిన దేవుడవేగా. నా ఆశ్రయము మీరేగా, నీ నమ్మిన దేవుడవేగా. ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా అర్పించున్. ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా అర్పించున్. ప్రభువా నా కన్నులు మీ వైపు ఎత్తుదును, సహాయం చేయు పర్వతము మీరేగా. ప్రభువా నా కన్నులు మీ వైపు ఎత్తుదును, సహాయం చేయు పర్వతము మీరేగా. అరణ్య మార్గమందు మిమ్ము ఆనుకొని యాత్ర కొనసాగింతును. అరణ్య మార్గమందు మిమ్ము ఆనుకొని యాత్ర కొనసాగింతును. నా ఆశ్రయము మీరేగా, నీ నమ్మిన దేవుడవేగా. నా ఆశ్రయము మీరేగా, నీ నమ్మిన దేవుడవేగా. ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా అర్పించున్. ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా అర్పించున్. క్రీస్తు మీ మనసును ఆయుధముగా నేను ధరించి మరణంలో పాతి పెట్టబడి. క్రీస్తు మీ మనసును ఆయుధముగా నేను ధరించి
క్రీస్తును సంకుచితమునైన మార్గంలో ముందుగా పరుగెత్తినవి అడుగు జాడలలోని నడిచి గురి చేర పైనున్న శక్తినియుము అడుగు జాడలలోని నడిచి గురి చేర పైనున్న శక్తినియుము